మించి పరిధి దాటిన జోక్యం, దాన్ని బహిరంగంగా వాళ్ళ కోరికలు, వాళ్ళకి వ్యక్తిగత సంబంధాలు ఉంటే అది వాళ్ళ వ్యక్తిగతమైన వ్యవహారమే. కానీ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా, సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా అట్లాంటి పరిస్థితులను ఎలా చూడాలి, ఎవరి పనులు చేయకుండా? ఇవన్నీ కూడా అంటే ఇవాళ మనకు ఎలా అయిందంటేనండి, మనం పీఠాధిపతులకి ఇవ్వవలసిన గౌరవం మనం ఇవ్వటం లేదు. మనకున్న ప్రధానమైన పీఠాలు కంచిపీఠం కావచ్చు, శృంగేరి పీఠం కావచ్చు, పుష్పగిరి పీఠం కావచ్చు, ప్రధానమైన పీఠాలు ఇవి హైందవ సాంప్రదాయానికి ఇవన్నీ ముగ్గురు కూడా మూల విరాట్లు. వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు. వారిని సంప్రదించాలి, వారిని అక్కడికి ఆహ్వానించి వారి సమక్షంలో మనం చేపడుతున్న మార్పులు చేర్పులు ఇవి సవ్యమైనవేనా కాదా అని మనం వారిని అడగాలండి. వారికి ఇవ్వవలసిన ఆ పెద్దరికం మనం చూపించిపోయేటప్పటికి వారు మనం వెంబడించి మన కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయరండి. పీఠాధిపతులు చాలా చాలా ఉత్కృష్టమైన స్థానంలో వారు ఉన్నారండి. మీరు చెప్పే అత్యుత్తమ పీఠాలు, ఆ సేవలు తరతరాలుగా, అది కాకుండా ప్రభుత్వాలకు అంటగాగిన పీఠాధిపతులు ప్రభుత్వం కోసమే బహిరంగంగా ముద్దులు పెట్టి హక్కు చేసుకుని వాళ్ళ మూలాన మీరు ఇప్పటివరకు చెప్పిన హైందవ సాంప్రదాయానికి ఆ విలువలు పెంచేయే తగ్గించే ఆ ప్రవర్తన లేదండి. అలాంటి ప్రవర్తన అసలు చాలా 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 దురదృష్టకరమైన ప్రవర్తన, హేయంగా చెప్పుకోవచ్చు మనం. అలా అసలు ప్రవర్తించడానికే లేదు. అసలు ఇలాంటి పీఠమని చెప్పుకుంటున్న వారు ఇంకొకరిని స్పృశించడమే తప్పండి. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఆ ఈశ్వర ధ్యానంలో ఉంటారని చెప్పి వారు ఎవరిని కూడా ముట్టుకోరండి. ఆయన దూరం నుంచే మనం దండం పెట్టుకుంటాం. పీఠాధిపతుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు కూడా మన నేలని తాకుతాం. వారి ఆశీర్వచనాలు వారు ఆ విధంగా మనకు అందిస్తారు. అంతేగాని వారు ఎవరినో ముద్దు పెట్టుకోవడం, ముద్దుల్లో ముంచెత్తటం, అయ్యో అది చాలా అసలు అది మాట్లాడడానికే నాకు చాలా బాధాకరంగా ఉందండి. ఆవిడ ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన అలా చేశారు అంటే అసలు ఆ పీఠాన్ని వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తింపులన్నీ రద్దు చేయాలండి. వారికి ఇచ్చే ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇస్తున్న వారికి అందిస్తున్న సౌకర్యాలు ఏమున్నాయో అవన్నీ కూడా ఇవాళ వాపసు తీసుకోవాలని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే అలా చేయకూడదండి. 100 కోట్ల విలువైన భూములు ఇట్లాంటి పీఠాలకు ధారాగత్తం చేయటం, పీఠాలు కూడా ప్రభుత్వాలకి ఊడిగం చేసే స్థితికి, అది ఆందోళనకరంగా లేదా? చాలా చాలా ఇది హేయకరమైన చర్య అండి. ఇవాళ ప్రజల్లో ఇలాంటి తీవ్రమైన ఒక పోరాట పటిమ ఎవరూ పరిశీలించలేకుండా గ్రహించలేనటువంటి పోరాట పటిమ ఎందుకు వచ్చిందనుకుంటారు? నోరిప్పకుండా ఎవ్వరూ ఒకరు మాటలు మాట్లాడలేదు. మౌనంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసాము. అందరూ కూడా ఒకేసారి ఒకే సమాధానం ఇచ్చారంటే దీని వెనకాల కారణం ఇలా ప్రాంతాలు, మతాలు, కులాలకు అన్నిటికీ అతీతంగా ఎవరికీ నచ్చదండి ఈ ప్రవర్తన. ఈ విధంగా ప్రవర్తించడం ఎవరికీ నచ్చదు. ఏ మతాచారుడైనా, ఏ కుల పెద్దయినా, ప్రభుత్వ పెద్దయినా అందరికీ కూడా ఒక హద్దు ఉంటుందండి. వారు మాట్లాడే తీరు, ప్రవర్తించిన తీరు, వారు సంబోధించే తీరు, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా మన సమాజంలో అనాదిగా మనం చూస్తూ వచ్చాం. సమాజం నిన్న మొన్న వచ్చింది కాదు, నాయకులు పుట్టింది నిన్న మొన్న కాదు. అనాదిగా మనకున్న నాయకత్వం, వారిలో ఉన్న పటిమ, వాళ్ళకున్న లక్షణాలు, వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపించిన తీరు, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఉన్న సంబంధం, ఇవన్నీ కూడా అది కొట్టిన పిండి. అదేది కూడా ఇవాళ తయారవ్వాల్సింది కాదు. మూర్ఖంగా ఒక పార్టీ వారు కనుక ఇలా చేస్తేనే మేము చాలా పాపులర్గా ఉంటాము అని వాళ్ళు భావించారు. ప్రజలందరూ వాళ్ళని ఘోరాతి ఘోరంగా తిరస్కరించి ఒక మూల పడేశారు. ఇవాళకైనా అందరూ జాగ్రత్తగా గమనించాలి. ప్రజలు ఎప్పుడు కూడా కోరుకునేది చక్కని ప్రభుత్వం, సవ్యమైన ప్రవర్తన, సరళమైన భాష, మన సంస్కృతికి ఆదరణ, ఇవి ప్రజలు కోరేదండి. వాళ్ళందరూ వచ్చి మనకి వేదికలకి ఎక్కి అందరూ ఈ విషయాలు చెప్పరు.
కానీ దానికి సహేతుకంగా ఇవి ఏవి కూడా లేవనుకోండి, తిరస్కరించడానికి వాళ్ళు ఎవరు సందేహించరు. అది ఇవాళ మనందరికీ నిరూపణ అయిందండి. జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమిని మీరు ముందుగా ఏమన్నా ఊహించారండి? అంటే నేను ఇవాళ చెప్తే బాగుండదు కానివ్వండి, నేను సుమారు 6 నెలల ముందు నుంచే అందరికీ అంటే మీ స్నేహితులతో మాట్లాడారనే అందరితో చెప్పానండి. అంతేకాకుండా మేము సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని చెప్పి మేమందరం కలిసి ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడటానికి వెళుతున్నప్పుడు కొంతమంది ఆవేదనతో బహిరంగంగా కాకపోయినా నన్ను పక్కకు తీసుకెళ్ళి, అయ్యా మీరు ఎలా మాట్లాడుతున్నారండి, మీరు ఇవన్నీ చెప్తున్నారు, రాజ్యాంగం చెప్తున్నారు, ప్రజాస్వామ్యం అంటున్నారు, ఓటు హక్కు అంటున్నారు, ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు ఇవన్నీ, దీనివల్ల ఏమిటి ప్రయోజనం, చూడండి ఎలా ఉందో అసలు పరిస్థితి, ఎవడైనా ఒక వాట్సాప్ మెసేజ్ పెడితే వాడి మీద కేసు పెడుతున్నారు, పోలీసులు అసలు ఇలాగేనండి ప్రవర్తించవలసింది, సిఆర్పిసి ఎందుకు ఉందండి, ఈ న్యాయస్థానాలన్నీ ఏం చేస్తున్నాయండి, ఇలాంటి ప్రశ్నలు అడిగేవారండి. కొంతమంది నిరాశతో, నిస్పృహతో, కొంతమంది ఆవేదనతో, యువకులైతే లోపల వాళ్ళకి పొంగుతున్న ఒక ఆవేశంతో అడిగేవారు. వారందరికీ నేను చెప్పేవాడు, అయ్యా నాయన చూడు, ఇలా ప్రవర్తించిన వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రజలు గౌరవించరు, మనం దాన్ని నమ్మాలి. ప్రభుత్వాలు అన్నది ప్రజల జీవితంలో మార్పు తీసుకురావడానికి ఏర్పడ్డాయి.